నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్తం పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే భావం తెలుసుకుంటూ శుక్రవారం శ్రీ సూక్తాన్ని పఠించాలి లేదా శ్రీ సూక్తం శ్రవణం చేయాలి. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనం ఎలా కీర్తిస్తామంటే, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని మనం కీర్తిస్తాం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అంటే పాల సముద్రం నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము అనే అర్థంలో క్షీరసముద్ర రాజతనయాం అంటూ కీర్తిస్తున్నాం. శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగం క్షేత్రంలో కొలువై భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. దాసీభూత సమస్త దేవవనితాం అంటే దేవతలలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా పరిచారికలుగా కలిగి ఉండి అందరి చేత పూజించబడుతున్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అనే అర్థంలో దాసీభూత సమస్త దేవవనితాం అంటూ కీర్తిస్తున్నాం. లోకైక దీపాంకురం ఈ లోకం మొత్తానికి దీపం రూపంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్వీజమాసం బహుళపక్షం అమావాస్య రోజు పాలసముద్రం నుంచి ఒక జ్యోతి రూపంలో ఆవిర్భవించిందని మనకు పురాణాల్లో చెప్పారు. అందుకే ఈ లోకం మొత్తానికి కూడా దీపం రూపంలో దర్శనమిచ్చేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అనే అర్థంలో లోకైక దీపాంకురాం అంటూ కీర్తిస్తున్నాం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అంటే అతి ప్రసన్నమైనటువంటి మధురమైనటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని బ్రహ్మ ఇంద్ర గంగాధరాం అంటే బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి గంగాధరుడు అంటే పరమేశ్వరుడికి అందించినటువంటి లక్ష్మీదేవికి నమస్కారము అనే అర్థంలో శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అంటూ కీర్తిస్తున్నాం. త్వాం త్రైలోక్య కుటుంబిణీం త్వాం అంటే నువ్వు, త్రైలోక్య కుటుంబిణీం అంటే ముల్లోకాలను కూడా తన కుటుంబంలాగా భావించి ముల్లోకాలను అనుగ్రహించే లక్ష్మీదేవికి నమస్కారం అనే అర్థంలో త్వాం త్రైలోక్య కుటుంబిణీం అంటూ ఇక్కడ లక్ష్మీదేవిని మనం కీర్తిస్తున్నాం. సరసిజాం వందే ముకుంద ప్రియాం సరసిజాం అంటే పద్మాలు ఉన్నటువంటి కొలనులో ఉన్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. వందే ముకుంద ప్రియాం ముకుందుడు అంటే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి ఇల్లాలైన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత శ్రీ సూక్తంలో సిద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా అంటూ కీర్తిస్తాం. అంటే మనకు కావలసిన వాటన్నిటినీ కూడా సిద్ధులను అనుగ్రహిస్తుంది కాబట్టి సిద్ధిలక్ష్మి రూపంలో ఉంటుంది. మోక్షం కోసం తపస్సు చేసే వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహిస్తూ మోక్షలక్ష్మి రూపంలో ఉంటుంది. విజయం కోసం ప్రార్థించే వాళ్ళకి జయాన్ని అనుగ్రహిస్తూ జయలక్ష్మి రూపంలో ఉంటుంది. ఇక్కడ సరస్వతి అంటే సారస్వతి అని అర్థం. మనలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజెప్పే లక్ష్మి అని అర్థం. అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసే లక్ష్మీ స్వరూపం అని అర్థం. అంటే మనకు జ్ఞానాన్ని కలిగింపజేయటానికి జ్ఞానలక్ష్మిగా సరస్వతిగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. శ్రీలక్ష్మి శ్రీ అంటే సంపద, సంపదలు ఇచ్చేటటువంటి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం. వరలక్ష్మి అన్ని వరాలను అనుగ్రహించే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఇలా ఒక్కొక్క రూపంలో మన మనోభీష్టాలన్నీ నెరవేరుస్తున్నటువంటి లక్ష్మీ స్వరూపానికి నమస్కారం అనే అర్థంలో శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనం కీర్తిస్తున్నాం. ఇలా భావం తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆవిర్భావ వైభవం ఏంటో, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
పద్మా కల్కీ గౌరకృష్ణౌ విపరీతాంతరావుభౌ బహిస్ఫుటౌ నీలపీతవాసో వ్యాజేన పశ్యతు. అక్కడ ఎలా ఉన్నదంటే తెలుపు నలుపు ఎదురుగా నిలబడ్డట్టున్నాయి అన్నారు. ఇక్కడ పద్మాదేవి తెల్లనిది, ఈ నల్లనివాడు గౌరకృష్ణౌ, తెల్ల నల్ల ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ రెండు మళ్ళీ ఇటువంటి వ్యత్యస్తమైనట్లుగా నల్లని వాడేమో బంగారు వస్త్రం కట్టుకున్నాడు, ఈ బంగారు తల్లేమో నీలాంబరము ధరించింది. ఇక్కడ అలా ఇద్దరు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక్కడ బహిస్ఫుటవు నీలపీతవాసౌ వ్యాజేన పశ్యతు దృష్ట్వా ప్రభావం కల్కేస్తూ. అయితే మేము రేవానదిలో స్నానం చేయడం వల్ల పురుషులుగా మారేమని భ్రాంతి చెందలేదు వాళ్ళు. కల్కి భగవానుడు అనుగ్రహం వల్లనే మాకు మా పుస్తకం వచ్చింది అని తెలుసుకుని కల్కిని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రం విని ధన్యులమోదాం. ఈ స్తోత్రం అంతా కూడా స్వామి అవతారములన్నీ స్తుతిస్తూ కల్కి అవతారంతో పూర్తి చేస్తున్నారు. జయ జయ నిజమాయయా కల్పితాశేష విశేష కల్పనా పరిణామ జలాప్లుతలోకత్రయోపకరణమాకలయ్య మనుమనిశమ్య పూరితమవిజనా విజనావిర్భూత మహామీన శరీరా త్వం నిజకృత ధర్మసేతు సంరక్షణ కృతావతార. మొదటి సంబోధనే నిజమాయయా కల్పిత అశేష విశేష కల్పనా పరిణామ. నీ యొక్క మాయతో అనంతమైన ఈ జగత్తును కల్పించినటువంటి వాడా అని చెప్పి అవతారంలో మొదటిది జలాప్లుత లోకత్రయోపకరణం, నీటిలో మునిగిపోయిన ముల్లోకాలకు ఉపకరించేటువంటి వేద విద్యని ఉద్ధరించిన మీన శరీరా త్వం నిజకృత ధర్మసేతు సంరక్షణ కృత అవతార. ధర్మసేతువుగా అవతరించిన అవతారం అది. పునః ఇహ, ఈ పునరిహ అనేటువంటిది ప్రతి వచనంలో కనబడుతున్నది. పునరిహ మళ్ళీ దితిజ బల పరిలంఘిత వాసవసూదనాదృత జిత త్రిభువన పరాక్రమ హిరణ్యాక్ష నిధన పృథివ్యుద్ధరణ సంకల్పాభినివేశన ధృత కోలావతార పాహిన. హిరణ్యాక్షుని చేత భూమి ఇబ్బందికి గురైనప్పుడు అవతరించి ఉద్ధరించిన వరాహస్వామి నీకు నమస్కారము. అయితే మన మత్స్యం తర్వాత కూర్మం రావాలి కదా, వరాహం వచ్చింది ఏంటంటే కొంచెం భాగవతం పట్టుకుంటే శ్వేత వరాహ కల్పం కనుక వరాహస్వామిని చెప్పడం సమంజసమే. పునరిహ జలధిమదనాదృత దేవదానవగణ మందరాచలానయన వ్యాకులితాన సాహాయేనాదృత చిత్త పర్వతోద్ధరణ అమృతప్రాసన రచనావతార కూర్మాకార ప్రసీద పరేశ త్వం దీన నృపాణాం. కూర్మాకారమైన పరేశ్వరుడా, దీనులైన ఈ రాజులను నువ్వు అనుగ్రహించు. పైగా ఇక్కడ పర్వతోద్ధరణ అమృతప్రాసన రచనావతార అని చెప్పారు. ఇక్కడ పర్వతాన్ని ఉద్ధరించడం, అమృతాన్ని త్రాగించడం, ఈ రెండు పనులు చేసిన కూర్మావతార అంటే జగన్మోహన్ అవతారం కూడా స్మరించబడింది ఇక్కడ. పునరిహ త్రిభువన జైనో మహాబల పరాక్రమస్య హిరణ్యకశిపోరర్ధితానాం దేవవరాణాం భయభీతానాం కళ్యాణాయ దితిసుతవధ ప్రేప్సుర్బ్రహ్మణో వరదానాదవధ్యస్య న శస్త్రాస్త్రరాత్ర దివా స్వర్గమర్చ పాతాళతలే దేవగం ధర్వకిన్నర నదన గైరి నగైరితి విచింత్య నరహరి రూపేణ నఖాగ్ర భిన్నోరుం దష్టదంతఛదం త్యక్తాసం కృతవానసి. ఇందులో వాడిన సమాసాలు కానీ చెప్పిన విషయం కానీ చాలా చక్కగా ఉన్నాయి. న శస్త్రాస్త్ర రాత్ర దివా స్వర్గమర్చ పాతాళతలే దేవగం ధర్వ కిన్నర నదన గైరితి విచింత్య. ఈ రాక్షసుడు శస్త్రముల చేత కానీ అస్త్రముల చేత కానీ రాత్రి కానీ పగలు కానీ స్వర్గమర్చ పాతాళ వాసుల చేతలు కానీ దేవగం ధర్వ కిన్నరాదుల చేత కానీ సంహరింపబడడు అని తెలుసుకున్నవాడి తన నఖములతో చీల్చి చెండాడిన నరసింహస్వామి నీకు నమస్కారం. పునరిహ త్రిజగజ్జయనో బలేహే సత్రే శక్రానుజో వటువామనో దైత్య సమ్మోహనాయ త్రిపద భూమి యాజ్ఞాచ్చలేన విశ్వకాయస్తదుత్సృష్ట జల సంస్పర్శ వివృద్ధ మనోభిలాషస్త్వం భూతలే బలే దౌవారికత్వం అంగీకృతమిచితం దానఫలం. బలిచక్రవర్తి కథని చెప్పారు. అయితే ఇక్కడ చెప్తున్న అందం ఏమిటంటే ఆ జల సంస్పర్శ మాత్రం చేతనే ఒక్కసారి పెరిగిపోయిన నువ్వు ఆ బలికి దానఫలం వెంటనే ఇచ్చేవయ్యా అన్నాడు. దానం ఇచ్చిన వరకు ఫలం ఇచ్చట. దానానికి ఫలం కూడా ఉంటుంది. అంటే దానం ఇచ్చి ఇంకోటి పుచ్చుకోవడం తప్పు, దానం ఇచ్చిన వాడికి. కానీ దానానికి ఫలం భగవంతుడు ఇస్తున్నాడు. ఎలా ఇచ్చారంటే దౌవారికత్వం అంగీకృతం ఉచితం దాన ఫలం. ఆ బలిచక్రవర్తిని రసాతలంలో ఉంచి ఆయనకు ద్వారపాలకుడుగా ఉన్నవే అది ఆయనకి ఇచ్చిన దానఫలం. ఈ విధంగా బలిచక్రవర్తిని అనుగ్రహించిన వామన. పునరిహ హైహయాది నృపాణం అమితబల పరాక్రమాణం నానామదోల్లంఘిత మర్యాదావర్త్మనాం నిధనాయ భృగువంశతో జామదగ్నియ
పితృహోమ ధేనుహరణ ప్రవృద్ధమన్యువసాత్ త్రిసప్త కృత్వో నిక్షత్రియాం పృథివీం కృతవానసి పరశురామావతార అని పరశురామావతారకు నమస్కారం చేసి పునరిహ పులస్య వంశావతంసస్య విశ్రవసపుత్రస్య నిచాసరస్య రావణస్య లోకత్రయ తాపనస్య నిధన మురరీకృత్య రవికులజాత దశరథాత్మజో విశ్వామిత్రాదస్త్రాణ్యుపలభ్య వనే సీతాహరణవసాత్ ప్రవృద్ధమన్యున అంబుదిం వానరైర్నిభజ్య సగణం దశకంధరం హతవానసి రామావతార. శబ్దజాలం చేత మాత్రమే హాయిగా అర్థమవుతున్న రచన ఇది ఇక్కడ. ఆ తర్వాత పునరిక యదుకుల జలధి కళా నిధి సకల సురగణ సేవిత పాదారవింద ద్వంద్వ వివిధ దానవదైత్యదర్ణ లోకత్రయ దురితతాపనో వసుదేవాత్మజ కృష్ణ రామావతారో బలభద్రశ్చ త్వమసి. కృష్ణుడిగా వచ్చావు, హంసావతారంగా బలభద్రుడిగా వచ్చినవాడు నువ్వు. పునరిహ విధికృత వేద ధర్మానుష్ఠాన విహిత నానాదర్శన సంఘృణ సంసార కర్మత్యాగ విధినా బ్రహ్మాభాస విలాస చాతురీ ప్రకృతి విమాన నామ సంపాదయన్ బుద్ధావతారస్త్వమసి. దశావతారాల్లో చెప్పబడ్డ బుద్ధిని కూడా ప్రస్తావన చేశారు. వైదిక కర్మానుష్ఠానం ఏదైతే ఉన్నదో దానిని ఒకానొక ప్రయోజనం కోసం నిరసించి ప్రాణిహింసను మాంచుట అనేటటువంటి నెపం పెట్టి నిందసి యజ్ఞ విధే రహస్రుతి జాతం అని అంటాడు జయదేవుడు. అహహ అంటే ఆశ్చర్యం, యజ్ఞ విధుల్ని నిందించేవయ్యా వేదం చెప్పిన దాన్ని అంటే యజ్ఞముల్లో హింస మొదలైన వాటిని నిరోధించు. అప్పటికి అది అవసరమైంది, కానీ అది శాశ్వతమైన ధర్మం అని చెప్పడానికి లేదు సుమా. అది బ్రహ్మాభాస అన్నాడు ఇక్కడ. అంటే ఒక విద్య వలె, బ్రహ్మ విద్య వలె కనబడుతున్నది ఏదైతే ఉన్నదో అలాంటి ఒకానొక విద్యని చెప్పి అన్నాడు ఇక్కడ. అంటే వేద విరుద్ధమైన ఒకానొక బోధ చేసి అని అర్థాన్ని చెప్తూ ఇక్కడ ప్రకృతి విమాననాం, అలాగనే ప్రకృతిని నువ్వు వదలలేదన్నాడు. ఇదంతా ఒక శాస్త్రీయమైన చర్చ ఒక్క దీంట్లో పెట్టాడు ఇక్కడ. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ సర్వ విధాలా కూడాను శుభకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీదేవి పూజను ఆచరించేటువంటి వారు ఈ యొక్క శుక్రవారం నాడు లక్ష్మీ ఆలయాన్ని కనుక సందర్శించినట్లయితే అక్కడ మారేడు దళం మీద గంధాన్ని వ్రాసి దాన్ని నీళ్లలో వేసి ఆ నీటితో లక్ష్మీదేవికి శ్రీ సూక్తాభిషేకం కనుక ఆచరించింపచేసినట్లయితే చక్కటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. మారేడు దళం కూడాను లక్ష్మీ స్వరూపమే. ఆమె శివాజ్ఞతో మారేడు వృక్షంగా కలియుగంలో మనందరికీ కూడాను కటాక్షాన్ని ప్రసాదింపజేస్తోందన్నమాట. మారేడు చెట్టుకు ప్రతిరోజు కూడా చెంబెడు నీళ్లు పోసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టు వద్ద ముగ్గు వేసి దీపారాధన చేసినా కూడాను లక్ష్మీదేవిని శివపరమాత్మను అర్చన చేసినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా లక్ష్మీ ఆలయంలో అమ్మవారికి కుంకుమను కలిపినటువంటి నీటితో గనక ఈ మార్గశిర మాసంలో అభిషేకం గనక చేసినట్లయితే రుణబాధలు అనేటువంటివి నివారించబడతాయి అని చెప్పేసి గ్రహిద్దాం. పసుపు కలిపిన నీటితో గనక అభిషేకం చేస్తే సర్వశుభాలు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కూడాను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ఆలయంలో ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపపు ప్రమిదల్లో దీపాన్ని గనక ఈ మార్గశిర మాస శుక్రవారం నాడు వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహం వలన ఆకస్మిక ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది సుమా. స్థిరమైన ఆదాయం, అష్టైశ్వర్యాలు కూడాను కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు.
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి పంచమి మధ్యాహ్నం 12:05 వరకు. నక్షత్రం శ్రవణం సాయంత్రం 5:15 వరకు. వర్జం రాత్రి 9:10 నుంచి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు. మరల మధ్యాహ్నం 12:29 నుంచి 1:13 వరకు. అమృతకాలం ఉదయం 6:54 నుంచి 8:30 వరకు. మరల తెల్లవారుజామున 6:35 ప్రారంభం. అలా ప్రారంభమై మరుసటి రోజున ఉదయం 8:09 వరకు కొనసాగుతోంది. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం నాగపంచమి, అలాగనే శుక్రవారం. నాగపంచమి కావడం వలన మనం నాగులను పూజించడం ద్వారా కర్కోటకస్య నాగస్య దమయంత్యానలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. కర్కోటకుడు అనేటువంటి నాగుణ్ణి, అలాగే ఋతుపర్ణుడైనటువంటి రాజుని, నల దమయంతుల్ని స్మరించుకుంటే కలియుగ దోషాలు పోతాయట. అంతటి అనుభవం, చాలా గొప్ప అనుభవం కలుగుతుందన్నమాట. అలాగనే వాసుకి మొదలైనటువంటి 9 మంది నాగులు ఉన్నారు. వాళ్ళని స్మరించడం ద్వారా అన్ని పాపాలు పోతాయన్నారు. నాగభయాలు, విషభయాలు తొలగిపోతాయన్నారు. అలాగా ఇంకా విశేషించి నాగపంచమి నాడు నాగులను పూజించడం ద్వారా కుండలిని శక్తి యొక్క ప్రేరణ ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. శుక్రవారం రోజున మనం లక్ష్మీనారాయణ పూజ మారేడు దళాలతో చేసినట్లయితే మోక్షప్రాప్తి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, దారిద్ర్య నాశం, ఇలా గొప్ప గొప్ప ఫలితాలన్నీ కలుగుతాయి. విష్ణుమూర్తికి మారేడు దళాల పూజ ఏమిటి అని కొంతమందికి సందేహం కలుగుతుంది. నిజం కాదండి. ప్రతి శుక్రవారం నాడు మనకు వెంకటేశ్వర స్వామికి మారేడు దళాలతో అర్చన చేస్తారు. బిల్వదళార్చిత గోవింద అని ఆయన గోవిందనామాల్లో ఒక నామం. ఇది తెలియక విష్ణుమూర్తికి ఏమిటి, మారేడు దళాలు ఏమిటి అని భ్రాంతిలో ఉంటారు లోకం. నిజం కాదు. ఆయనకి చాలా ఇష్టం, లక్ష్మీ స్వరూపం అది. కాబట్టి మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించాలి అంటే ప్రతి శుక్రవారం నాడు మారేడు దళాలతో లక్ష్మీనారాయణ పూజ చేసి తీరాలి. ఇక మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎందుకు కొరగానివి.
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాననం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి అంటూ భక్తులు ప్రార్థించే పరమపావన స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. కాకినాడ నగర శివారులో ఉన్న ఇంద్రపాలెం గ్రామంలో సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి, ఇదే జిల్లాలో ఉన్న మందపల్లి క్షేత్రంలో వలె మందేశ్వర స్వామి ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్నారు. గ్రహదోషాల నివారణ పూజలకు, జప తపాదులకు, నవగ్రహ శాంతి హోమాలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. కుజగ్రహ శాంతికి సుబ్రహ్మణ్య ఆరాధన, జపం, హోమం తరుణోపాయంగా చెప్తారు. ఇక్కడ నెలకొన్న మందేశ్వర స్వామిని శని మహాదేవుడు స్థాపించగా కాలక్రమంలో భూగర్భంలో నిక్షిప్తమైంది. ఓ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి, మందేశ్వర స్వామిల రూపాల్ని కనుగొని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. అప్పట్నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకుంది. ధీరం వీరం మహాబాహుం సేనానీం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే గురుగుహం. సర్పారూప సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధనం సర్వోత్కృష్టమైనది. సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామి గోచరమవడానికి యోగశాస్త్రపరమైన రహస్యాలున్నాయి. మూలాధార చక్రం నుంచి మొదలై ఏ చక్రంలోనూ అడ్డు లేకుండా సహస్రారం చేరి ప్రధాన గ్రంథి ఛేదనం చేయడాన్నే క్రౌంచ భేదం అంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నుముక నుంచి వ్యాపించిన సర్పాకారమైన కుండలిని శక్తే సుబ్రహ్మణ్య స్వామి అని శాస్త్రవచనం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ కవచయుక్తంగా ఆలయంలో ప్రకటితమవుతాడు. దివ్య తేజస్సుతో వర్తులాకారంలో చుట్టుకొని ఉన్న సర్పం వలె స్వామి నెలకొని ఉంటాడు. బ్రహ్మాది దేవానాం ప్రణవార్ధోపదేశకః అని స్వామిని కీర్తిస్తారు. భక్తులు స్వామిని దర్శించుకుని భవ్యానందానికి లోనవుతారు. స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నా ఈ ఆలయానికి విచ్చేస్తారు. కుజదోష హోమాలు, నవగ్రహ హోమాల్ని ఈ క్షేత్రంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి, పుష్యమాసంలో వచ్చే స్కంద షష్ఠి, స్కంద పంచమికి ఉత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ షష్ఠి నాడు షష్ఠి మహోత్సవాన్ని గమనీయంగా వేడుకగా నిర్వహిస్తారు. కళింగ చెరువు సమీపంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు, స్థానికులు కళింగుల సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు. ఇంద్రపాలెంలోని సుబ్రహ్మణ్య మందేశ్వర సన్నిధాన దర్శనం సకల గ్రహదోష నివారకం, సర్వాభీష్టప్రదం, సమస్త సన్మంగళదాయకం. బాలకృష్ణ జై. నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. 2, ఇది శిలీముఖములతో కూడుకున్నటువంటి పారిజాతములతో కూడిన మన్మధుని యొక్క విల్లుగా ఉంటుంది ఈ క్షేత్రము అని. అంటే దాని అర్థం సురపొన్న పూలతో కూడినటువంటి చెట్ల యొక్క వాసనలతో గుబాళిస్తూ ఆ సురపొన్న పూల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు, అవి చేసేటటువంటి ఝంకారములతో ఈ క్షేత్రమంతా నిండి ఉంటుంది. 2, ఆంతరముగా మన్మధుని చేతిలో చెరుకు విల్లు ఉంటే విషయసుఖముల కోసం వెంపర్లాడతాడు. అదే మన్మధుని యొక్క అనుగ్రహం ఆ విల్లు లలితాపరాభట్టారిక చేతిలోకి వెళ్ళిందనుకోండి, ఆ విషయ సుఖముల కొరకు కాకుండా భక్తి అనేటటువంటి మకరందపానం చేయడం కోసమని భక్తితో కూడినటువంటి జీవనం కలగడానికి కారణమవుతుంది. ఎక్కడ చూడండి కదంబ వృక్షాలు వేప వృక్షాలతో ఉంటుంది. వేప చెట్టు, కదంబ వృక్షం ఈ రెండూ కూడా సాక్షాత్ పరదేవతా స్వరూపాలు. అందుకే ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో అటువంటి వారందరికీ కూడా కొన్ని కోట్ల జన్మలుగా వెంట తగిలి వస్తున్నటువంటి దుర్వాసనా బలం ఏదుంటుందో అది పోయి భక్తి కలగడానికి జీవితంలో అవకాశం కలుగుతుంది అని.
అలాగే ఇది నారాయణ స్థానమై ఉంటుంది. నారాయణ స్థానము కనుక ఇక్కడ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హంస, భరద్వాజ, కౌశిక, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు సేవిస్తుండగా శ్రీమన్నారాయణుడు కూర్చుని ఉంటాట. వాళ్ళు దర్శనమిచ్చినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు. అందులో మొదటిది నీలకంఠుడు. నీలకంఠుని చేత పరివేష్టింపబడినటువంటి నారాయణుడు. రెండు హంసలు. హంస మనం సారస్వతంలో వర్ణించడమే తప్ప అసలు నిజంగా హంస ఇలా ఉంటుంది అని భౌతికంగా దర్శనం చేయడం కుదరదు. అటువంటి హంసలు తిరిగాడేటటువంటి ప్రదేశము అని. అలాగే ఇక్కడ భరద్వాజ, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు తిరుగాడుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క సాకార స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఆయన కూర్చుని ఉండగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నిరంతరము ఆయన నుండి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు అటువంటి స్థితిని పొందినటువంటి భూమి పైకి మన మాంసనేత్రానికి కనపడకపోవచ్చు. నారాయణమూర్తి, భరద్వాజుడు మొదలైనటువంటి వాళ్ళు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒక్కొక్క పుణ్యాత్ముడికి కనపడచ్చు. వారు తిరుగాడుతున్నటువంటి భూమి కనుక, వారి పదఘట్టన జరిగినటువంటి నేల కనుక, ఇటువంటి నేలని మళ్ళీ మన కాలుతో కూడా తొక్కగలగడం కొన్ని కోట్ల జన్మల యొక్క సుకృతం ఉంటే తప్ప నైమిషారణ్యంలోకి ప్రవేశించి వారు తిరుగాడిన భూమిలో తాను కూడా తిరుగాడలేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సాంఖ్యాజ్ఞానం గల ద్విజులు భగవంతుడి భక్తులతో పాటుగా జీవస్వరూపుడైన సంకర్షణుల్లోనికి ప్రవేశిస్తారు. తర్వాత త్రిగుణాల నుండి విముక్తులైన ఆ ద్విజులు నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మలోకి ప్రవేశిస్తాడు. ఆ పరమాత్మయే సర్వనివాస స్థానము. ఆయనే వాసుదేవుడు, ఆయనే క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో. ఆ ప్రద్యుమ్నునే మహారూపము, ఆ ప్రద్యుమ్నుడే పరమాత్ముడు. మనస్సును ఏకాగ్రం చేసిన వారు, శౌచ నియమాలు కలవారు, అనన్యభావంతో భగవంతుణ్ణి శరణు పొందిన భక్తులు సాక్షాత్తుగా వాసుదేవుడిలోకి ప్రవేశిస్తారు. 24 గంటలు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉండాలి మనం పరమాత్ముని విచారంగా. వేరే విచారంగా మాట్లాడకూడదు మనం. ఓ మహర్షి, మేమిద్దరము ధర్మదేవుని ఇంటిలో జన్మించాము. అందమైన ఈ విశాల బదరీ తీర్థాన్ని ఆశ్రయించి కఠోరమైన తపస్సు చేస్తున్నాం. ఆ పరమాత్మ ముల్లోకాలలోని దేవతలకు ప్రియం చేస్తూ ఉంటాడు. ఆయన అవతారాలకు ఎప్పుడూ పరమమంగళం కలగాలి. అదే మా ఈ తపస్సుకు ప్రధానమైన ఉద్దేశం. విప్రశ్రేష్ఠ, మేము పూర్వంలాగానే మా కర్తవ్యాలలో నిమగ్నులమై ఉన్నాము. బహుశ్రమతో కూడి ఉన్న నియమాలను పాటిస్తున్నాం. అయినా కూడా ఆ శ్వేతద్వీపానికి వచ్చి అక్కడ నిన్ను చూశాం. ఓ తపోధన, నువ్వు అక్కడ భగవంతుడిని దర్శించి ఆయనతో మాట్లాడావు. ఈ విషయాలు అన్నీ మాకు తెలుసు. అక్కడ నీకు భగవంతుడు చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకాలను కలిగిన మంచి చెడు విషయాలు కూడా చెప్పాడు. అలాగే జరిగేవి, జరగబోతున్నవి కూడా నీకు చెప్పాడన్నారు. ఆ నరనారాయణుల మాటలు విని నారదుడు వారికి చేతులు జోడించి నమస్కారం చేశాడు. శ్రీమన్నారాయణుని శరణు పొంది ఆ స్వామి సేవలో లీనమయ్యాడు. అలా నారద మహర్షి నరనారాయణ ఆశ్రమంలో ఉండి 1000 దివ్య సంవత్సరాల కాలం నారాయణ మంత్రాలను అనేక జపం చేశాడు. అనేకసార్లు జపం చేస్తూ ప్రతిరోజు శ్రీమన్నారాయణుడి ఆ నరనారాయణులను ఆరాధిస్తూ అక్కడ నివసించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 345వ అధ్యాయం. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ జనమేజయ,
తర్వాత ఒకనాడు బ్రహ్మపుత్రుడైన నారదుడు శాస్త్రవిధి ప్రకారం మొదట హోమము, పూజ మొదలైన దేవకార్యాలను చేసి తర్వాత శ్రాద్ధ తర్పణాదులైనటువంటి పితృకర్మలను చేశాడు. అప్పుడు ధర్మపుత్రుడైన నరుడు నారదుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు. ఇప్పుడు నువ్వు దేవపితృకర్మలను చేశావు కదా, దీనివల్ల ఎవరిని పూజించావు? ఈ పూజ ఎవరికి చెందుతుంది? ఈ విషయాన్ని శాస్త్రానుసారంగా చెప్పు. నీవు చేసేదేమిటి? ఈ కర్మ వల్ల నువ్వు ఎలాంటి ఫలాన్ని కోరుతున్నావు అని అడిగాడు. నారద మహర్షి ఇలా అన్నాడు, దేవా, దేవకార్యం అందరూ చేయవలసిందే. అది ఉత్తమ యజ్ఞం. యజ్ఞం సనాతన పరమాత్మ స్వరూపం, అది పరమాత్మ స్వరూపం అని పూర్వం నువ్వు చెప్పావు. నీ ఉపదేశ ప్రభావంతోనే నేను ప్రతిరోజు శాశ్వతుడైన ఆ వైకుంఠుడిని పూజిస్తున్నాను. బ్రహ్మదేవుడు లోకపితామహుడు. ఆయన వైకుంఠం నుండే మొదటిగా ఆవిర్భవించాడు. ఆ భగవంతుడు ప్రసన్నుడై నా జనకుడైన ప్రజాపతిని పుట్టించాడు. నేను ఆయనకు సంకల్పం వల్ల కలిగిన ప్రథమ పుత్రుణ్ణి. అందువల్ల నేను నారాయణుడికి అర్చన చేసి తర్వాత పితృపూజ చేస్తున్నాను. ఈ విధంగా నారాయణుడే తండ్రి, తల్లి, తాత అవుతున్నాడు. పితృయజ్ఞాలలో ఎల్లప్పుడూ జగత్పతి అయినటువంటి శ్రీహరి యొక్క అర్చనయే జరుగుతోంది. తండ్రులు దేవతలు, పుత్రులను అగ్నిశ్వోత్తులను పూజించాలని ఇంకొక వేదవాక్యం చెబుతోంది. దేవతల వేదజ్ఞానం నశించిపోయింది. అందువల్లే వారి పుత్రులే వారి చేత వేదాలను అధ్యయనం చేయించారు. కాబట్టి మంత్రదాతలైన పుత్రులు పితృభావాన్ని పొందారు. పుత్రులు పితరులు ఒకరినొకరు పూజించారు అనే విషయం పవిత్ర పురుషులైన మీకు తెలిసే ఉంటుంది. దేవతలు భూమి మీద మొదట దర్భలను పరిచి వాటి మీద పితరులను ఉద్దేశించి 3 పిండాలను పెట్టి వాటిని పూజించడానికి గల కారణం ఏమిటి? పూర్వకాలంలో పితరులు పిండాలు అనే పేరును ఎలా పొందారు అని అడుగుతున్నాడు. అప్పుడు నరనారాయణుడు చెప్పారు, ఓ మహర్షి, సముద్రంతో చుట్టుముట్టబడిన ఈ భూమి పూర్వం ఒకే ఒక సముద్రంలో మునిగి అదృశ్యమైపోయింది. అప్పుడు గోవిందుడు వరాహావతారాన్ని ధరించి ఆ భూమిని త్వరగా ఉద్ధరించాడు. ఆ పురుషోత్తముడు భూమిని స్వస్థానంలో నిలిపి నీరు బురద అంటుకున్న లోకానికి మేలు చేయాలని సిద్ధమయ్యాడు. సూర్యుడు మధ్యాహ్నానికి వచ్చినప్పుడు ఆ సమయంలో చేయవలసిన నిత్యకర్మ సమయం అయింది. అప్పుడు వరాహస్వామి తన కోరలను అంటుకున్న మట్టిని త్వరగా 3 పిండాలు చేశాడు. తర్వాత ఆయన భూమి మీద దర్భలను పరిచి వాటి మీద ఆ పిండాలను ఉంచాడు. ఆ తర్వాత తను ఉద్దేశించి ఆ పిండాల మీద విధి విధానంతో పితృపూజ కార్యక్రమాన్ని చేశాడు. ఆ స్వామి స్వీయ విధానంతోనే ఆ పిండత్రయాన్ని సంకల్పించి తన శరీరపు వేడిమితో పుట్టిన నూనె గల నువ్వులతో అపసవ్యంగా ఆ పిండాలను ప్రోక్షయించాడు. తర్వాత శ్రీహరి తూర్పుకు తిరిగి ప్రార్థన చేశాడు. ధర్మ మర్యాద స్థాపన కోసం వృషాకపి అయినటువంటి వరాహస్వామి ఇలా అన్నాడు, నేను సర్వలోకకర్తను. నేను స్వయంగా పితృదేవతలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను. పితృకార్యానికి సంబంధించిన ఇతర విధానాలను కూడా చింతిస్తున్న సమయంలో నా 2 కోరల నుండి ఈ 3 పిండాలు దక్షిణపు దిక్కున భూమిపైన పడ్డాయి. కాబట్టి ఈ పిండాలు పితృస్వరూపాలు. ఈ 3 పితృదేవతలు అమూర్తులు, ఆకారరహితులు అయి ఉంటాయి. పిండరూపమైన ఆకారాన్ని ధరించి ప్రకటమైన మీరు సనాతనులైన పితరులు అవుతారు. పితామహుడు, ప్రపితామహుడు, తండ్రికి తండ్రి, తాత తండ్రి, వీరి రూపంలో నేనే ఈ 3 పిండాలలో ఉన్నాను అని తెలుసుకోవాలి. నాకన్నా శ్రేష్ఠుడు ఎవడూ లేడు. అలాంటప్పుడు నాకన్నా ఇతరుడు నాకు పూజ్యుడుగా ఎవడు ఉంటాడు? నాకు తండ్రి ఎవరు? నేనే అందరికీ తండ్రిని, తాతను, ముత్తాతను. ఈ జగత్తుకు అంతటికీ నేనే కారణం అని దేవాది దేవుడైనటువంటి వరాహస్వామి ఇలా చెప్పి వరాహ పర్వతం మీద
శాస్త్రవిధి ప్రకారంగా పిండ ప్రదానం చేశాడు. పితృదేవతల రూపంలో తనకు తానే పూజ చేసుకున్నాడు. ఓ నారద, ఈ మర్యాదను భగవంతుడే ఏర్పరిచాడు. ఇలా పితృదేవతలకు పిండ సంజ్ఞ ఏర్పడింది. వరాహదేవుడు చెప్పడంతో ఆ పితరుడు ఎల్లప్పుడూ అందరి పూజలను అందుకుంటున్నాడు. దేవతలను, పితరులను, గురువులను, అతిథులను, ద్విజశ్రేష్ఠులను, భూమిని, తల్లిని మనస్సు, మాట, క్రియ అనే మూడింటిలో పూజించేవారు శ్రీహరిని పూజించేవారు అవుతారు. భగవంతుడైన శ్రీమన్ మహావిష్ణువే సమస్త ప్రాణుల శరీరంలో అంతరాత్మ రూపంలో విరాజిల్లుతున్నాడు. సుఖదుఖాలు రెండిటికీ ప్రభువైన శ్రీ మహావిష్ణువు సమస్త ప్రాణుల్లోనూ సమభావంతో ఉన్నాడు. ఆ నారాయణుడు మహాత్ముడు, సర్వాత్ముడు అని వేదాలు కీర్తిస్తున్నాయి అన్నాడు నారాయణ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 346 అధ్యాయం. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, నారద మహర్షి నారాయణుడు చెప్పింది విన్నాడు. ఆయనకు పరమాత్మ యందు భక్తి పెరిగింది. నరనారాయణ ఆశ్రమంలో భగవంతుని కథలను వింటూ ప్రతిరోజు ఆ అవ్యయ పరమాత్మను దర్శించాడు. అలా నారదుడు అక్కడ నివసిస్తూ ఉండగా 1000 దివ్య సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అప్పుడు ఆయన హిమాలయ పర్వతం మీద ఉన్న తన ఆశ్రమానికి త్వరగా వెళ్ళాడు. ఆ తర్వాత నరనారాయణ మహర్షులు మళ్ళీ అందమైన తమ ఆశ్రమంలో ఉంటూ తపస్సులో మునిగిపోయారు. నువ్వు పాండవ వంశానికి అలంకారం, నువ్వు పరాక్రమవంతుడు. ఈ కథను మొదటి నుండి విని పవిత్రాత్ముడయ్యావు. శ్రీ మహావిష్ణువు అవ్యయుడు. ఆయనను మనోవాక్కాయ కర్మలతో ద్వేషించేవాడికి ఇహలోక పరలోకాలలో స్థానమే ఉండదు. మజ్జంతి పితరస్తస్య నరకే శాశ్వతీ సమాగ యో ద్విష్యాత్ విభుధశ్రేష్టం దేవం నారాయణం హరిం. శ్రీమన్నారాయణుడు సర్వదేవశ్రేష్ఠుడు. ఆయనను ద్వేషించేవాడి పితృదేవతలు సర్వకాలము నరకంలో పడి ఉంటారు. శ్రీ మహావిష్ణువు సర్వాత్మకుడు, ఇది నిజం. కనుక ఆత్మస్వరూపుడైన ఆయనను ఏ వ్యక్తి అయినా తన ఆత్మను తాను ద్వేషిస్తాడా? ద్వేషించడు కదా. నాయన, ఈ సత్యవతీ పుత్రుడైన వేదవ్యాస మహర్షియే మాకు గురువు. ఆయనే ఉత్తమమైనది, అవ్యయమైనది అయిన భగవంతుడే మహాత్మ్యాన్ని చెప్పారు. వారి నుండి విన్నదానినే నేను నీకు చెప్పాను. దేవర్షి అయిన నారదుడు రహస్యమైనది, సంగ్రహంగా ఉన్నది. ఆయన ఈ ధర్మాన్ని సాక్షాత్తుగా నారాయణుడి నుంచి పొందాడు. ఈ విధంగా ఈ మహాధర్మాన్ని ఇంతకుముందు హరిగీతలో నేను సంక్షిప్తంగా చెప్పాను. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం భువి కో హ్యన్యః పురుషవ్యాఘ్రః మహాభారతకృత్ భవేత్. ఓ పురుషశ్రేష్ఠ, శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షిని ఈ భూమి మీద ఉన్న శ్రీమన్నారాయణుడుగా తెలుసుకో. ఆ భగవంతుడి కంటే ఇంకెవరు మహాభారతానికి కర్త అవుతారు? ఎవరు వ్రాస్తారు? ఆ భగవంతుడు తప్ప ఇంకొకడు నానా విధాలైన ధర్మాలను చెప్పగలడా? చెప్పలేడు కదా. నువ్వు సంకల్పించిన విధంగానే ఈ మహాయజ్ఞం నిరంతరం జరుగుతుంది. నువ్వు అశ్వమేధ యాగాన్ని చేయాలనుకున్నావు. సర్వధర్మాలు ఉన్నట్లుగా విన్నావు అన్నాడు భీష్ముడు. సూతపుత్రుడు ఇలా చెప్పాడు. ఓ శౌనక, జనమేజయుడు వైశంపాయనుడు చెప్పినటువంటి ఈ మహాపాఖ్యానాన్ని విని తన యజ్ఞాన్ని పూర్తి చేయటానికి కావలసిన పనులు చేయసాగాడు. ఈరోజు నువ్వు అడిగినట్లుగా నైమిషారణ్య వాసులైన ఈ మునుల సమక్షంలో నేను నీకు ఈ నారాయణీయ ఉపాఖ్యానాన్ని చెప్పాను. రాజా,
పూర్వకాలంలో నారదుడు, ఋషులు, పాండవులు, శ్రీకృష్ణుడు, భీష్ముడు వింటూ ఉండగా ఈ విషయాన్ని మా గురుదేవులైనటువంటి వ్యాసమహర్షి చెప్పారు. శ్రీహరి పరమగురువు, జనపతి, లోకాధిపతి, విశాల భూమిని ధరించాడు. వేదజ్ఞానానికి వినయానికి విధి అయినవాడు, శమ నియమాలకు విధి, విప్రులకు పరమహితకరుడు, దేవతల మేలును కోరుతూ ఉంటాడు. అటువంటి శ్రీహరి నీకు ఆశ్రయం అగుగాక. శ్రీహరి అసుర సంహారకుడు, తపోనిధి, విశాలమైన కీర్తి గలవాడు, మధుకైటవ సంహారకుడు, కృతయుగ ధర్మజ్ఞానం కలిగి వాటిని ఆచరించే వారికి సద్గతిని ప్రసాదిస్తాడు. అభయదాత, యజ్ఞభాగ గ్రహీత, ఆ శ్రీమన్నారాయణత్రయం నీకు ఆశ్రయం అగుగాక అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 347వ అధ్యాయం. శౌనకుడు శౌతిని ఇలా అడుగుతున్నాడు. ఓ సూతనందన, శ్రీహరి షడైశ్వర్య సంపన్నుడు. ఆయన మహిమను మేము అందరం విన్నాం. అలాగే ఆయన ధర్మదేవుని ఇంటిలో నరనారాయణుగా అవతరించాడని విన్నాము. వరాహస్వామి పూర్వం పిండాలను ఉత్పన్నం చేసి పిండ ప్రదానం అనే ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. ప్రవృత్తి నివృత్తి ధర్మాలను కల్పించాడు. ఆ కథనంతా నువ్వు చెప్పావు. సముద్రంలోని ఈశాన్య భాగంలో కవ్యాలను స్వీకరించే శ్రీహరి మహావరాహ అవతారాన్ని ధరించాడని పూర్వం చెప్పావు. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా దర్శించాడు అని కూడా చెప్పావు. ఓ మేధావి, శ్రీహరి సర్వజగత్తులను దర్శిస్తూ ఉంటాడు కదా, మరి ఆయన పూర్వకాలంలో అద్భుతమైనది, ప్రభావం కలదైన ఆ రూపంలో ఎందుకు అవతరించాడు? పూర్వం ఎప్పుడూ ఆయన అలాంటి రూపాన్ని ధరించలేదు కదా. మునీంద్ర, శ్రీహరి హయగ్రీవస్వామి. ఆయన మహాబలశాలి, అపూర్వ రూపాన్ని ధరించాడు. ఆయన పవిత్రుడు. అటువంటి స్వామిని బ్రహ్మదేవుడు దర్శించి ఏం చేశాడు? ఈ పవిత్ర కథను చెప్పి మమ్మల్ని పవిత్రతను చేయండి అని కోరాడు. అప్పుడు శౌతి ఇలా చెప్పాడు. ఓ శౌనక, వ్యాస మహర్షి జనమేజయునికి చెప్పింది వేదంలాగా ప్రమాణమైనది. ఆ కథను చెబుతున్నాను విను. శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతార కథను గురించి నీకు వినాలనే ఆసక్తి కలిగినట్లుగానే జనమేజయుడికి కూడా వినాలనే ఆసక్తి కలిగింది. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఇలా అడిగాడు. ఓ మునీంద్ర, బ్రహ్మదేవుడు హయగ్రీవ అవతారాన్ని దర్శించాడు. ఆ అవతారం ఏ కారణంలో ఆవిర్భవించిందో నాకు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, ఈ లోకంలో ఉండే దేహదారులు భగవత్ సంకల్పం వల్ల ఏర్పడిన పంచమహాభూతాలతో కూడి ఉంటారు. విరాట్ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు జగదీశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు. ఆయనయే సర్వజీవుల అంతరాత్మ వరదాత, సగుణుడు, నిర్గుణుడు. ముందు నువ్వు పంచభూతాలకు కలిగే ఆంత్యాంతిక ప్రళయం గురించి విను. ఆంత్యంతిక ప్రళయం పూర్వకాలంలో భూమి నీటిలో లీనమైపోయింది. జలం తేజస్సులో, తేజస్సు వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మనస్సులో, మనస్సు వ్యక్తం, మహత్తత్వంలో, వ్యక్తం అవ్యక్త ప్రకృతిలో, అవ్యక్తం పురుషుల్లో అంటే మాయతో కూడిన ఈశ్వరుడిలో, ఆ పురుషుడు సర్వవ్యాపి అయిన పరమాత్మలో లయమయ్యాడు. అప్పుడు అన్ని వైపులా చీకటి అలుముకుంది. అది తప్ప ఇంక ఏమీ తెలియలేదు. తమస్సు వల్ల జగత్తుకు కారణమైన బ్రహ్మ అంటే పరమ వ్యోమం వ్యక్తమైంది. తమస్సుకు మూలం అధిష్టానమైన అమృతతత్వం. ఆ మూలభూతమైన అమృతమే ఆ తమస్సుతో కూడి సర్వనామ రూపాత్మకమైన ప్రపంచాన్ని ప్రకటన చేస్తుంది. అది విరాట్ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. దానినే అనిరుద్ధుడు అన్నారు. దానినే ప్రధానం అని కూడా అంటారు. అదే త్రిగుణమయమైనటువంటి అవ్యక్తమని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.